ఒళ్ళు గగురు పొడిచింది, గూస్ బంప్స్ వచ్చాయి అనేది చాలా చిన్న మాట. భాషకు అందని ఏదో భావం. కానీ ఒక తియ్యటి అనుభూతిని మాత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి థియేటర్లలో చాలామంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ఇలాంటి గొప్ప అనుభూతిని చెందడానికి ప్రతి ఒక్కరికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. మిడిల్ ఏజ్ మరియు ఓల్డ్ ఏజ్ పీపుల్ తాము 35 సంవత్సరాల తర్వాత కూడా బ్రతికి ఉండి ఈ సినిమాను థియేటర్లో చూడగలిగినందుకు థ్రిల్ అవుతూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులోనే పుట్టిన ఊరిలోనే ఆ సినిమాను 35 ఏళ్ల తర్వాత మళ్ళీ చూడగలిగినందుకు ఆనందం పొందేవారి కేటగిరీ మరొకటి ఉంది. ఇకపోతే బిగ్ స్క్రీన్పై జగదేక వీరుడి సినిమాను చూసిన యూత్కైతే మతిపోయింది. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు చేసినంత చలాకీగా పెర్ఫార్మెన్స్ అండ్ డాన్సెస్ ఈ ప్రపంచంలోనే ఎవరూ చేయలేరని వారు ఫీల్ అయ్యారు. శ్రీదేవి గారి భువనైక సౌందర్యం మగవారి మతులు పోగొట్టింది అనేది జస్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్. కొన్ని థియేటర్లలో జంటలు అబ్బని తియ్యని దెబ్బ కాస్ట్యూమ్స్తో వచ్చి డాన్స్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ క్రేజ్. థియేటర్లలో పిల్లల సందడి కూడా గట్టిగానే కనబడింది. వారు ప్రతి సీన్ను కూడా ఎంజాయ్ చేయడం కనబడింది. వారి ఆనందానికి తగ్గట్టుగా సినిమాలో చిరంజీవి గారితో పాటు 4 పిల్లలు ఉండడం, వారిలో బేబీ షామిల్ పెర్ఫార్మెన్స్ ఎంతో క్యూట్గా ఉండడం కూడా పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేయడానికి ఒక కారణం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒక టైమ్లెస్ క్లాసిక్గా మిగిలిపోవడానికి అత్యంత ప్రధాన కారణం పాటలు. సినిమాలో 7 పాటలుంటే ఆ 7 పాటలు కూడా తరతరాలుగా నిలిచిపోయాయి. 35 ఏళ్ళేంటి 135 ఏళ్లకు కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని పాటలు వింటారు, పాడుకుంటారు. ఈ విషయానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని ఎంత అప్రిషియేట్ చేసినా అది తక్కువే అవుతుంది. కాగా గ్రాఫిక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ ఏమీ లేని ఆ రోజుల్లోనే ఒక విజువల్ వండర్ని క్రియేట్ చేసిన దర్శకులు కె రాఘవేంద్రరావు గారు, అప్పట్లో అత్యధిక బడ్జెట్ను ఈ చిత్రం కోసం కేటాయించిన అశ్విని దత్ గారు, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా చరితార్థులు. ఇటువంటి గొప్ప చిత్రాన్ని మనకు అందించిన వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం.